న్యూజెర్సీలోని ఎడిసన్లో దీపావళి ఫెస్టివల్ గ్రాండ్గా జరిగింది. ఎడిసన్ మేయర్ శామ్ జోషి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఫుడ్ స్టాల్స్కి విశేష స్పందన వచ్చింది. నోరూరించే వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలను ఈ స్టాల్స్లో విక్రయించారు. ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్టాల్స్ వద్ద సందడి చేశారు. అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. న్యూజెర్సీలోని ఎడిసన్లో నిర్వహించిన దీపావళి ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్ అయింది. పాపైని పార్క్లో ఎడిసన్ మేయర్ శామ్ జోషి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఎడిసన్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ పేరుతో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికాలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు వైభవాన్ని ఘనంగా చాటుతూ ఈ వేడుకలు నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పట్టాయి. ఇక వేదికపై పలువురు కళాకారులు భారతీయ సంస్కృతిని చాటి చెప్పేలా ప్రదర్శనలు నిర్వహించారు. భారతీయ సంప్రదాయ నృత్యాలు సందర్శకులని ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. బిర్యానీస్ అండ్ కెబాబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. బిర్యానీస్ అండ్ కెబాబ్స్ వారు నోరూరించే వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలను ఈ స్టాల్స్ లో విక్రయించారు. ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్టాల్స్ వద్ద సందడి చేశారు. ఇక షాపింగ్ స్టాల్స్, ఫుడ్ అండ్ రిటైల్ వెండర్ స్టాల్స్, కిడ్ జోన్, ఫైర్ వర్క్స్, రాఫెల్స్ బహుమతులు, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొనడం పట్ల ఒక అద్భుతమైన అనుభవం అంటూ ప్రవాసులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. So we are proudly announced that we House of Biryanis and Kebabs now has over 40 branches overall USA and UK, and bringing the authentic taste from and traditional biryani ever in our Edison and New Jersey. So we are proud to announce that we are the best biryanis restaurant in all over USA and Edison. So wishing you all the very happy, warm and prosperity and flavorful celebration from House of Biryani and Biscuit Away team. Yeah, thank you.